మరి ఈ వీడియోలో మనం ప్రాపర్షన్ పైన కొన్ని బేసిక్స్, గత వీడియోలో మనం రేషియో పైన కొన్ని బేసిక్స్ నేర్చుకుంటూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసాం. ఈరోజు సెషన్లో మనం ఈ ప్రాపర్షన్ పైన ఒక ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. మరి ఇంతకీ ప్రాపర్షన్ అంటే ఏంటో కొద్ది కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఒకసారి చదివినట్లయితే మనం దీన్ని ఎలా చదవాలంటే, సో 5:15 ఈజ్ యాజ్ టు 20:watt. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రేషియో, 5:15 అనేది ఒక రేషియో, అలాగే 2:something అనేది మరొక రేషియో. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొంత షేరింగ్ జరుగుతుంది. ఆ షేరింగ్ నలుగురు పర్సన్స్ మధ్యలో జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరూ ఎలా షేర్ చేసుకుంటున్నారో మా ఇద్దరికి కూడా అదే విధంగా షేర్ చేయి అంటున్నారు అనమాట. మరి వీళ్ళిద్దరూ ఎలా పంచుకుంటున్నారు చూడండి, ఇక్కడ 5:15 అనమాట. ఇంటికి 5:15 అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర యాపిల్స్ ఉన్నాయనుకుందాం. సో ఆల్ దీస్ ఆర్ యాపిల్స్. సో వాళ్ళ దగ్గర కొన్ని యాపిల్స్ ఎలా ఉన్నట్లయితే, సో ఫస్ట్ పర్సన్కి 5 యాపిల్స్ ఇచ్చినట్లయితే రెండో పర్సన్కి 15 యాపిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూడండి, అంటే 5:15 ఈజ్ యాజ్ టు 20:something ఆర్ వాట్ అని అడిగాడు కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5:15ని ఈజ్ నథింగ్ బట్ 5/15గా రాస్తున్నాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ బై. అలాగే ఈజ్ యాజ్ సింబల్ ఏమో ఈక్వల్గా రాసుకుంటారు. అలాగే దీన్ని కూడా ఈ 20 డివైడెడ్ బై సంథింగ్ ఆర్ వాట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ కాబట్టి దాన్ని ఎక్స్గా రాసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. అంటే మీరు ఎక్స్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే 5 దగ్గరికి ఎక్స్ని, అలాగే 20 దగ్గరికి 15 తీసుకెళ్ళి ప్రొడక్ట్ చేయాలన్నమాట. చూడండి, నేను 5 దగ్గరికి ఏమో దీని యొక్క డినోమినేటర్ ఎక్స్ రాసుకుంటున్నాను, ఈ ఈక్వల్ సింబల్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను. అలాగే 20 దగ్గరికి ఏమో 15 తీసుకెళ్ళి మల్టిప్లికేషన్లో రాశాను. సో మనం టార్గెట్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఎక్స్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ రాసి ఈ 5 ఏం చేయాలంటే ఈజ్వల్ టు అవతల మనం తరలించాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, ఆ 20x15 కిందకేమో ఈ బై రూపంలో వెళ్ళిపోద్ది. ఎందుకు, 5 అనేవాడు ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాడు కాబట్టి మల్టిప్లై చేసేవాడిని ఈక్వల్ సింబల్ అవతలకి తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతాడు. మరి ఇప్పుడు చిన్న సింప్లిఫికేషన్, 5తో 20ని క్యాన్సిల్ చేద్దాం. 5 4 20. సో 15 4 60. సో దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే మనకి కొన్ని అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, మరి ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 260 kg ఆఫ్ రైస్ రిక్వైర్ ఫర్ 4 men ఆర్ 4 members ఇన్ ఏ ఫ్యామిలీ అండ్ దెన్ ఫైండ్ హౌ మచ్ రైస్ రిక్వైర్ ఫర్ 12 members ఆఫ్ ఏ ఫ్యామిలీ. తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ఫ్యామిలీలో 4 మనుషులు ఉన్నట్లయితే వాళ్ళకి 260 kgల రైస్ అవసరం ఉందట. మరి అలాంటిది 12 members అయితే ఎంత రైస్ అనేది మనకి అవసరం అవుతుంది అనేది అడిగాడు సింపుల్గా. అయితే ఇది ఒక 5th స్టాండర్డ్ ప్రాబ్లం. దీన్ని మనం 4 members-కి 260 kgs రిక్వైర్ అయినట్లయితే ఒక్కొక్కరికి ఎంత రైస్ రిక్వైర్ అవుతుంది, దాన్ని బట్టి 12 members-కి ఎంత అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ప్రాపర్స్ని ఉపయోగించి కూడా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, సింపుల్గా 2 అంశాల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఏంటది, రైసు అండ్ వాటికి సరిపోయే మెన్ ఆర్ మెంబర్స్. ఇక్కడ మనకి 2 అంశాలు, రైసు అలాగే వాటికి సంబంధించినటువంటి మెన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 260 kg అనేది మనకి 4 members సరిపోతుంది అన్నాడు. అలాగే మెంబర్స్ 12 అయితే ఎంత రైస్ మనకి కావాలని అడుగుతున్నాడు సింపుల్గా. సో మనం ఎలా ఇక్కడ రాస్తాం, ఇక్కడ రైసు పక్కన మెన్. ఇక్కడ చూడండి 260 kg ఉంది కదా, దాన్ని 4 menతో మనం చూపించాం ఇక్కడ. సో 260 kg ఇలా రాసుకోండి. ఆ 260 kg అనేది ఎంతమంది తింటున్నారంటే ఇక్కడ 4 members. అలాగే 12 members-కి అయితే ఎంత రైస్ కావాలనేది అడిగాడు కాబట్టి ఎంత రైస్ అంటే మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, 4 ఉండే ఫ్యామిలీకి 260 kg అవసరం అవుతుంది కాబట్టి ఇప్పుడు మెన్ పెరుగుతున్నారు, మనుషులు పెరిగితే ఆటోమేటిక్గా రైస్ కూడా ఎక్కువే అవసరం అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ ప్రాపర్షన్ అంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా 2 క్వాంటిటీస్ ఇచ్చేటప్పుడు రైసు మెన్ను ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి
నెక్స్ట్ మెన్ అనేది 4 కంటే పెరిగిందా తగ్గిందా చూసి చెక్ చేసుకోవాలి. 4 కంటే ఎక్కువ మెన్ పెరుగుతుంది కాబట్టి, అంటే ఒక క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి సెకండ్ క్వాంటిటీ కూడా ఖచ్చితంగా పెరిగితే దాన్ని మనం డైరెక్ట్ ప్రాపర్స్ అని అంటాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగ యారో మార్క్ పైనుంచి కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, 260 kg అనేది ఇప్పుడు ఎన్ని కేజీలు మనకు అవసరం అవుతుందో మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం కాబట్టి 260 బై ఈ క్వశ్చన్ మార్క్ని ఎక్స్గా రాసుకోండి. ఈజ్ యాజ్ టు మనం ఇంతవరకు వాడాం కాబట్టి దాని బదులు ఈజ్ ఈక్వల్ టు వాడతాం. ఈ 4/12 అలాగే రాసుకోండి. చెప్పాను మీకు ఈ రెండింటిని కూడా ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 260 దగ్గరికి ఏమో 12ని, అలాగే ఎక్స్ దగ్గరికి ఏమో 4ని తీసుకెళ్తున్నాం. చూడండి, 260 × 12 దట్ ఈజ్ ఈక్వల్ 4 × x. మనకి ఈసారి ఎక్స్ అనేవాడు రైట్ పొజిషన్లోకి వెళ్ళాడు. ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ని అలాగే ఉంచి 4నేమో వీళ్ళిద్దరి కింద రాసుకోవాలి. చూడండి, 260 × 12 హోల్ డివైడెడ్ బై ఈ స్టెప్లో మనకి 4 అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. కూర్చోండి, 4 టేబుల్తో 4 3 × 12. ఇప్పుడు 260ని 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో 3 0 0, 3 6 18, 3 2 6 and 1 7. సో మనకి కావాల్సిందేమో 780 kg ఆఫ్ రైస్ అనమాట. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 15 members కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ద సేమ్ వర్క్ కెన్ ఫినిష్ బై 25 members? ఒకసారి తెలుగు మీడియం వారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 15 members 15 మంది అట ఒక పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేయగలరట. మరి సేమ్ అదే పనిని 25 మంది అయితే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? మనం ఎక్కువగా వింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడ కట్టడం ఒక వర్క్గా తీసుకున్నట్లయితే ఆ గోడ కట్టడం అనేది ఒక వర్క్ని 15 మంది అయితే వచ్చి 10 రోజుల్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. మనకి ఆ గోడ వేగంగా ఫినిష్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనుషుల్ని పెంచుతాం. తక్కువ రోజుల్లో కంప్లీట్ అవ్వాలి కాబట్టి. సో మనుషులు పెంచిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పని అనేది తక్కువ రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆ రెండు క్వాంటిటీస్ అనేది ఏంటో ఒకసారి రాస్తున్నాం చూడండి. సో ఇక్కడ 15 members, సో మెన్ అనేది ఒకవైపు, డేస్ అనేది ఒకవైపు ఇలా రాసుకుందాం. సో మొదట 15 మందిని మనం ఇక్కడ తీసుకున్నాం. 15 members కాబట్టి 15 రాసుకోండి. సో వాళ్ళు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నారు? 10 days కాబట్టి రైట్ సైడ్ 10 అని రాసుకోండి. నెక్స్ట్ మరి ఇప్పుడు మనకి 25 members మన చేతిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో తెలియదు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. ఆర్ ఎక్స్ అని రాసుకోండి. ఇక్కడ మీకు ఒక ముందు వీడియోలో నేను డైరెక్ట్ ప్రాపర్సన్ అనే మాట తీసుకున్నాను. డైరెక్ట్ ప్రాపర్సన్. సో డైరెక్ట్ ప్రాపర్సన్ ఏం చెప్పానంటే, ఇలా 2 types ఆఫ్ క్వాంటిటీస్ ఉండేటప్పుడు అక్కడ మెన్, రైసు, అంటే కొంత రైస్ కొంతమందికి సరిపోతున్నప్పుడు మనుషులు కానీ పెరిగారనుకోండి, మనకి క్వాంటిటీ రైస్ యొక్క క్వాంటిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. మన ఫ్యామిలీలోనే కొద్దిమందికి కొంత రైస్ అవసరమైనప్పుడు మనుషులు ఒకేసారి సడన్గా మనకు చుట్టాలు వచ్చారనుకోండి, ఎక్కువ మంది పెరుగుతారంటే ఆటోమేటిక్గా రైస్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే మరొక క్వాంటిటీ కూడా పెరగడం, లేదా ఒక క్వాంటిటీ తగ్గితే రెండో క్వాంటిటీ కూడా తగ్గితే దాన్ని మనం డైరెక్ట్ ప్రాపర్సన్ అన్నాం. బట్ హియర్ మనం ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి. ఈ లెక్కలోకి వచ్చేసరికి చూడండి జాగ్రత్తగా, 15 మంది అయితే 10 రోజుల్లోనే ఫినిష్ చేస్తారు. మరి 15 మంది కంటే మనుషులు పెంచేటప్పుడు ఆ వర్క్ అనేది 10 రోజుల్లో కంటే తక్కువ రోజుల్లో ఫినిష్ అవుతుందా, ఎక్కువ రోజుల్లో ఫినిష్ అవుతుందా? 15 మంది 10 రోజుల్లో ఒక వర్క్ని ఫినిష్ చేస్తే మరి 25 మంది మనుషులు పెంచేటప్పుడు ఆ వర్క్ అనేది 10 రోజుల కంటే తక్కువ రోజుల్లో ఫినిష్ అవుద్దా, ఎక్కువ రోజులు ఫినిష్ అవుద్దా? అంటే ఇక్కడ చూడండి, మెన్ అనేది 15 నుంచి 25కి ఇక్కడ పెరిగినట్లా తగ్గినట్లా? మనుషులు పెరుగుతుంటే ఆ వర్క్ అనేది 10 days కంటే తక్కువ రోజులు ఫినిష్ అవుతుందా, ఎక్కువ రోజులు ఫినిష్ అవుతుందా? అంటే మనుషులు పెంచడం అనే ఇక్కడ మనుషులు పెరిగితే రోజులు తగ్గిపోతున్నాయి. సో ఒక క్వాంటిటీ పెంచితే మరొక క్వాంటిటీ తగ్గిపోతే దీన్ని మనం ఇండైరెక్ట్ ఆర్ ఇన్వర్స్ ప్రాపర్సన్ అంటాం. ముందు లెక్క అనేది డైరెక్ట్ ప్రాపర్సన్, ఇదేమో ఇన్వర్స్ ప్రాపర్సన్. సో మరి ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనకి క్వశ్చన్ మార్క్ వస్తుందో దాన్ని పైనుంచి కిందకే రాసుకుంటాం. ఈ రెండో క్వాంటిటీ వైపు ఏం చేయాలంటే కింది నుంచి మీదకి రాసుకోవాలి. సో ముందు లెక్కలో మనం పైనుంచి డైరెక్ట్ ప్రాపర్సన్ కాబట్టి ఈ క్వాంటిటీ కింద ఈ క్వాంటిటీ వేసుకుని చేసాం. ఇప్పుడు అలా కాదు, ఈ క్వాంటిటీనేమో చూడండి 25 పైన వేసుకోవాలి, 15 ఏమో కింద వేసుకోవాలి, ఈక్వల్ సింబల్ వేసుకొని సో ఇది డైరెక్ట్ 10/x గానే రాసుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ మార్క్ ఉండేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పైనుంచి కిందకే రాసుకుంటాం.
బట్ వేరే ఆ క్వాంటిటీ ఎవరికి ఇన్వర్స్ ప్రాపర్షన్లో వస్తుందో దాన్ని రివర్స్లో అనమాట, కింద నుంచి మీదకి వేసుకోవాలి. 25 పైన వేసుకోవాలి, 15 కింద వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 25 దగ్గరికి x రాసుకోండి, 10 దగ్గరికి 15 రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన టార్గెట్ పర్సన్ ఇక్కడ x కాబట్టి 25 ఆ 10 × 15 కిందన రాసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. వీళ్ళిద్దరు మనం 5 టేబుల్తో క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 5 టేబుల్తో చెప్పండి. 5 3 × 15, 5 5 × 25 అండ్ అగైన్ 5 టేబుల్తో 5 2 × 10. వీళ్ళిద్దరిని మనం ఇంటూ చేస్తే 2 3 × 6. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. The work will complete in 6 days.